రాష్ట్ర బడ్జెట్లో బీసీలకు ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు వెంకన్న గౌడ్. బీసీల అభ్యున్నతికి బడ్జెట్లో 9,200 కోట్లు కేటాయించడం పట్ల ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. బషీర్బాగ్ చౌరస్తాలో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. రైతులకు 2 లక్షల రుణమాఫీ చారిత్రాత్మక నిర్ణయమని, దీనివల్ల 60% మంది బీసీ రైతులు లబ్ధి పొందుతున్నారని చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం బడ్జెట్ 6,000 కోట్లు కేటాయించి ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తొలి బడ్జెట్లోనే 9,200 కోట్లు కేటాయించి బీసీల పక్షపాతిగా నిలుస్తుందన్నారు, కొనియాడారు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడ్డాక ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఏకకాలంలో రైతులకి 2 లక్షల రుణమాఫీ చేయడం చాలా ఆనందదాయకం. అదేవిధంగా నిన్న ప్రవేశపెట్టినటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక తొలి బడ్జెట్లో బీసీల సంక్షేమం కోసం గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా గత ప్రభుత్వం 6,000 కోట్లు కేటాయించి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం బీసీల సంక్షేమం కోసం 9,200 కోట్లు కేటాయించి బీసీలను అభివృద్ధి పథంలోకి తీసుకుపోవడానికి కృషి చేస్తున్నారు. ఈ యొక్క ప్రభుత్వం బీసీల ప్రభుత్వం. ఎందుకంటే గతం ప్రభుత్వం 6,200 కోట్లు కేటాయించినా కూడా ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. ఎంబీసీల కోసం 1000 కోట్లు ప్రవేశపెట్టి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టని చరిత్ర గత టీఆర్ఎస్ ప్రభుత్వం.